పిల్లలకు కొన్నిసార్లు చిన్నతనం పోదు. అలగడం, కావలసినవి కొనిపించుకోవడం, కొన్నిసార్లు మొండిగా చెప్పింది వినిపించుకోకుండా ఉండడం. అలా రాజ్యలక్ష్మి వాళ్లకు 3 పిల్లలు. 2 అమ్మాయిలు, 1 కొడుకు. కొడుకు చదువులో కాస్త పర్వాలేదు, ఎలాగో ఒకలాగా క్లాసులు పాస్ అవుతూ వస్తున్నాడు. ఈ అమ్మాయిలే చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టరు. 10th క్లాస్ ఫెయిల్ అయి ఇంట్లో కూర్చున్నారు. రాజ్యలక్ష్మికి ఆడపిల్లల్ని చదివించాలని, తను కష్టపడినట్లు తన పిల్లలు కష్టపడే జీవితం రాకూడదని పిల్లలకు ఎన్నోసార్లు చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదు. దాంతో రాజ్యలక్ష్మి ఒక నిర్ణయం తీసుకుంది. ఈ పిల్లలకి ఇంట్లో పనులు అప్పగించి కష్టం విలువ తెలియజేసి, బాబోయ్ ఇంటి పనుల కన్నా చదువుకోవడం మంచిదనేలాగా చేయాలని అనుకున్నదే తడువుగా తన మనసులో ఉన్న ఆలోచన ఎవరికీ తెలియని విధంగా ఉంటూ, పిల్లలకి టైం ఇవ్వకుండా పశువుల దగ్గర గడ్డి వేయడం దగ్గర నుంచి పేడ ఎత్తివేసే వరకు ఇంట్లో వంట పని, బట్టలు, అంట్లు శుభ్రం చేసే పని ఒకటేమిటి, పల్లెటూరులో ఒక గృహిణి చేసే పనులన్నీ చేయించసాగింది. అలాగే పిల్లలకు చదువుకొని ఉద్యోగం చేస్తే ఇలాంటి కష్టమైన పనులు ఉండవని కూడా అప్పుడప్పుడు చెప్తూ వాళ్ళ మనసు చదువు వైపు మరలేదట్లు చేసింది. దాంతో అమ్మ బాబోయ్ మాకు ఈ పనులు కష్టంగా ఉన్నాయి, మేము చదువుకుంటాం అనే మాటలు వాళ్ళ ద్వారానే అనిపించి, అప్పుడు వాళ్ళకు ట్యూషన్ పెట్టించి రాని సబ్జెక్ట్ ఎక్కువ నేర్పించి ఎగ్జామ్ రాయించింది. దాంతో వాళ్ళ పిల్లలిద్దరూ పాస్ అయ్యారు. తర్వాత వెనుకకు తిరిగి చూడకుండా చదువులో ముందుకు వెళ్ళారు. తర్వాత ఉద్యోగాలు తెచ్చుకుని వాళ్ళు సెటిల్ అయ్యారు. ఎక్కువ పని చెప్పినప్పుడు ఈమె మా అమ్మ అయినా అనుకున్న పిల్లలు ఇప్పుడు తమ జీవితం బాగు చేయడానికి అమ్మ ఎంత కఠినంగా ఉంది అని అర్థం చేసుకున్నాక అమ్మ అంటే ఎనలేని ప్రేమ కలిగింది. గుడ్ నైట్ పిల్లలు. నా కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.